హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఆల్. ఈరోజు మనం కోళ్ళూరులో దొరికినటువంటి స్టోన్స్లో కొన్నింటిని మనం చెక్ చేద్దాం ఫ్రెండ్స్, డైమండ్ టెస్టర్ ద్వారా. అంటే దీనివల్ల యూజ్ ఏంటంటే మనకు ఏ స్టోన్ని మనం కలెక్ట్ చేయాలి, దేన్ని కలెక్ట్ చేయకూడదు అనేది కొంత అవగాహన వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, స్టార్ట్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఈ స్టోన్ కోళ్ళూరులోనే దొరికింది. చూడండి, 2 లైట్స్ ఆన్ అయినాయి ఇక్కడ. కోళ్ళూరులో ఎక్కువ తేనె రాళ్ళు దొరికినాయి ఫ్రెండ్స్. ఇదేం పెద్ద పాయింట్స్ నిర్ణయించలేదు. చూడండి, కొంచెం 5 to 6 వచ్చింది వన్ సైడ్. ఇదేంటంటే ఈ డైమండ్ టెస్ట్ ఎట్లా వర్క్ చేస్తుందంటే, ఈ నీడిల్లో నుంచి హీట్ జనరేట్ అవుతుంది. హీట్ జనరేట్ అయ్యి ఈ స్టోన్ మీద పెట్టినప్పుడు స్టోన్ హీట్ అవుతుంది. హీట్ అవడం ద్వారా ఇది చెక్ చేస్తుంది అన్నమాట. చూడండి, ఇది ఆల్మోస్ట్ 7 పాయింట్స్ వచ్చింది వన్ సైడ్. ఇట్లా మనం 4 సైడ్స్ చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అంటే వన్ పక్క ఒక 25%, 30% కూడా మనకు దీంట్లో డైమండ్ ఉండే అవకాశం ఉంటుంది. న్యాచురల్ డైమండ్స్ కాబట్టి ఇది ఆ విధంగా ఉంటుంది. ఇది 7 పాయింట్స్ వచ్చింది. ఇది చూడండి, ఇది తేనె రాయి. ఇప్పుడు నేను చెక్ చేస్తున్నది 5 పాయింట్స్ దగ్గరే ఆగిపోయింది. ఇదిగోండి, 6 పాయింట్స్ వచ్చింది. నెక్స్ట్ ఇంకోటి, ఇది లైట్గా క్రిస్టల్ లాగే ఉంది ఫ్రెండ్స్. చూడండి, ఇది క్రిస్టల్ లాగే ఉంది. దీన్ని చెక్ చేద్దాము. ఓకే, 2 పాయింట్స్ అంటే 7 వరకు వచ్చినట్టుంది. ఆల్మోస్ట్ 7 ఉంది ఫ్రెండ్స్. ఇది క్రిస్టల్ క్లియర్ కట్గా తెలుస్తుంది ఇది క్రిస్టల్ అని. ఇప్పుడు చూస్తే బాగా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, బ్యాక్ సైడ్ మనకు ఇది ఎట్లాగా ఉంటుంది, దాన్ని మనం పెట్టాలి. ఇంకా 2 to 3 పాయింట్స్ లేదా 4 పాయింట్స్ అని పెట్టుకొని చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ టచ్ చేయాలి కంపల్సరీ బ్యాక్ సైడ్. మనం ఏదైనా మనకి చెమట ఉన్నా, మనకి ఏదైనా తడి తగిలినా ఇట్లా సౌండ్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. లేదా ఏదైనా మెటల్ టచ్ అయినా కూడా ఇట్లా సౌండ్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఈ స్టోన్ చూడండి, దీన్ని చెక్ చేద్దాం. ఫైవ్ పాయింట్స్. నెక్స్ట్ చూడండి, ఇది తేనెకల్ స్టోన్, 6 పాయింట్స్ వచ్చింది ఇది. నెక్స్ట్ ఏంటంటే ఇట్లా చెక్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి కొంత ఐడియా వస్తుంది, అంటే వేటిని కలెక్ట్ చేయాలి, వేటిని కలెక్ట్ చేయకూడదు అనేది. చూడండి, ఇది 7 పాయింట్స్ వరకు వెళ్తుంది. ఇది ట్రాన్స్పరెంట్ స్టోనే ఉంది ఈ స్టోన్. నెక్స్ట్ ఇది బాగా ట్రాన్స్పరెంట్గా ఉంది, చూద్దాం. ఇది 6 to 7, 6 వచ్చింది రండి. 7 పాయింట్స్ వస్తుంది ఇది. ఓకే, నెక్స్ట్ ఇది కూడా చూడండి, తేనె కలర్లోనే లైట్ షైనింగ్ ఉంది. అయితే ఇట్లాంటి తేనె కలర్ స్టోన్స్ అసలు బాగా ఉన్నాయి ఫ్రెండ్స్. కోళ్ళూరు పంతులు గారి పొలంలో బాగున్నాయి.
ఇట్లా కంటిన్యూస్ సౌండ్ వచ్చినప్పుడు మనం తీసేసేయాలి. ఎందుకంటే దానికి ఏదన్నా తడి ఉన్నా ఐరన్ ఉన్నా కూడా మనకు అట్లా సౌండ్ వచ్చా అంటే మెటల్ కదా. ఇదిగోండి 6 పాయింట్స్ వరకు వచ్చింది ఇది. ఇదిగోండి ఇది చిన్నది ట్రాన్స్పరెంట్ స్టోన్ ఇది. దీన్ని చెక్ చేద్దాం. స్టోను ఓకే ఫ్రెండ్స్, ఇది 6 వచ్చింది చూడొచ్చు. ఇది క్రిస్టల్ ఫ్రెండ్స్, ఇది మన చూపులతోనే తెలుస్తుంది. ఇట్లా కోణాలు ఉండి మనకు తెలిసిపోతుంది కదా. అయినా చెక్ చేద్దాం ఎంత వస్తుందో. ఓ ఇది పాయింట్ ఎక్కువ వెళ్ళింది, చూద్దాం తగ్గిద్దాం. 3 పెట్టాను చూడండి. 5 6 7 5 6 ఇంకో సైడ్ చూద్దాం. 6 అంటే 6 to 8 వస్తున్నాయి ఫ్రెండ్స్. ఇది మనకు ఇలాంటి క్రిస్టల్స్ అన్నీ కూడా 6 to 8 వస్తున్నాయి. ఈ స్టోన్ చూడండి ఫ్రెండ్స్, ఇది కొంచెం బాగా కొంచెం బిగ్ సైజ్ ఉంది. లైట్ ట్రాన్స్పరెంట్స్ ఉన్నాయి చూడండి. ఇది 7 8 ఆల్మోస్ట్ 8 పాయింట్స్ రీచ్ అయింది ఫ్రెండ్స్. ఇది చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ చెక్ చేస్తున్నాను. ఇది ఇంకొక సైడ్ 7 పాయింట్స్ వచ్చింది. ఇటు చూడండి 7 పాయింట్స్. ఇలాంటివి ట్రాన్స్పరెన్సీ ఉన్నా కూడా కొన్ని 7 to 8 పాయింట్స్ వస్తున్నాయి ఫ్రెండ్స్. ఇంకా మనకు డైమండ్ అయితే మాత్రం ఇట్లా లాస్ట్ వరకు వెళ్ళిపోతుంది. 12 పాయింట్స్ వస్తాయి చూడండి. ఇది 6 to 7 పాయింట్స్. ఇది 7 పాయింట్స్ వచ్చింది. ఇక్కడ 7 పాయింట్స్ చూడండి. ఇది ఎంత ట్రాన్స్పరెంట్గా ఉంది, ప్లస్ లైట్గా షైనింగ్ కూడా ఉంది. టోపాజ్ కానీ క్వార్ట్జ్ కానీ అయ్యేటువంటి అవకాశం. క్వార్ట్జ్ అయ్యండి, అది టోపాజ్ అవదులేండి. ఓకే, ఇంకొకటి తేనె రాయి. కోళ్ళూరు మనం మళ్ళా వర్షాలు పడే వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది సార్ ఫ్రెండ్స్. తర్వాత అయితే ఇక ఉండదు, ఎందుకనంటే వాటర్ వస్తే కష్టం కదా. పులిచింతల డ్యాంలోకి వాటర్ వచ్చినాయంటే, అంటే నాగార్జున సాగర్ ఫిల్ అయిందంటే పులిచింతలకి రిలీజ్ చేస్తారు. ఇది చూడండి ఫ్రెండ్స్ ఎంత ఉందో. 7 8 వచ్చింది ఫ్రెండ్స్ చూడండి. కొంచెం తగ్గిస్తాను, 3 మీద పెట్టాను. ఇంకో సైడ్ చూస్తాను. 7 ఇలాంటి సౌండ్ వచ్చినప్పుడు మనం ఆపేసేయాలి ఫ్రెండ్స్. కొంచెం క్లీన్ చేసుకొని మళ్ళీ తుడవాలి, మళ్ళీ టెస్ట్ చేయాలి. చూడండి ఇక్కడ రాలేదు, చూడండి ఇక్కడ వచ్చింది. అంటే కొంత భాగంలో ఉంటుందన్నమాట హార్డ్నెస్. అప్పుడు అన్ని ప్లేసెస్లో ఉండాలని లేదు. ఒక స్టోన్ ఉందంటే ఇట్లాంటి పెద్ద పెద్ద స్టోన్స్లో మనం 4 సైడ్స్ చెక్ చేసుకోవటం మంచిది. ఎప్పుడన్నా దొరికినప్పుడు మీకు ఏదన్నా మీకు డౌట్ ఉంటే డైమండ్ అని, అది మొత్తం డైమండ్ కాకపోవచ్చు, కొంచెం ప్లేసు డైమండ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి బిగ్ స్టోన్స్ మీకు ఏదన్నా కనపడి డౌట్ వస్తే మాత్రం 4 సైడ్స్ చెక్ చేయండి హార్డ్నెస్. ఓకే, నెక్స్ట్ చూడండి. ఇది తేనె కలర్ స్టోను. తేనె కలర్ స్టోన్స్ పెద్దగా వెళ్తలేదు, 5 6లోనే స్టాప్ అయిపోతున్నాయి. కాబట్టి అసలు అవి మీరు కలెక్ట్ చేయొద్దు. చూడండి ఇది కూడా కొంచెం లైట్ ట్రాన్స్పరెన్సీ ఉంది, 5 ఉంది. తేనె కలర్ స్టోన్స్ అన్నీ అంతే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇదిగోండి ఇంకొక 2 ఉన్నాయి, అవి కూడా 5 6. ఇది కూడా తేనె కలరే, వేస్ట్. చూడండి, కాబట్టి ఈ కలర్లో తేనె కలర్లో ఉన్న స్టోన్స్ కలెక్ట్ చేయడం వేస్ట్ ఫ్రెండ్స్, టైం వేస్ట్. కాబట్టి అట్లాంటివి చేయొద్దు.
ట్రాన్స్పరెన్సీ ఉన్నవి పెద్ద సైజ్ అయినా మీరు కలెక్ట్ చేయండి. ఒకవేళ దానిలో కొంత పర్సెంట్ అయినా ఉండే అవకాశం ఉంటుంది కొన్ని కొన్ని సందర్భాల్లో. కాబట్టి అట్లాంటి స్టోన్స్ చూడండి. ట్రయాంగిల్ షేపు, స్క్వేర్ షేపు, క్యూబాయిడ్, క్యూబ్ షేప్లో కూడా ఉంటాయి. క్యూబ్ షేప్లో కాబట్టి అట్లాంటి షేప్స్ ఉన్నాయి. మీరు దొరికినప్పుడు కంపల్సరీ తీసుకోండి. ఇంకోటి పంతులు గారి పొలం వెళ్ళాలంటే మాత్రం బండి మీద జాగ్రత్తగా వెళ్ళండి ఫ్రెండ్స్. అటు కొంచెం రోడ్డు అసలు భయంకరంగా ఉంటుంది. నేను కొట్టిన ప్రీవియస్ వీడియోస్లో కొన్ని ప్లేసెస్ తీయలేదులే, బట్ కానీ ఆ రోడ్లో ఏంటంటే బాగా రాళ్ళు ఉన్నాయి, రాళ్ళ బండల్లాగా ఉన్నాయి. అసలు రాళ్ళ బండల్లో నుంచి వెళ్ళినట్టు ఉంటుంది అనమాట. 7 పాయింట్స్ వచ్చింది క్రిస్టల్, ఇది కూడా తేనె. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇప్పటి వరకు మనం ఈ టెస్టింగ్ ఇదిగోండి ఇట్లా వచ్చేస్తుంది. డైమండ్ అయితే మనకు 12 పాయింట్స్ వచ్చేస్తుంది మనకి. ఇట్లా లాస్ట్ రెడ్ వర్క్ వెళ్ళిపోయింది కదా, అది. ఓకే, థ్యాంక్ యూ ఆల్.